హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖ్యాతి చేస్మిత. ఈరోజు మనం వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వంకాయ కూరలో కారం వేయకుండా పచ్చిమిరపకాయల కారంతో కూర ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన వంకాయలు తీసుకుని కడుక్కొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుంటే మనం చేసుకునే కూర కొంచెం కండ్ర లేకుండా ఉంటుందండి. ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కోసుకోవాలి. అలా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. తర్వాత వంకాయలు అలా వాటర్లో వేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అలా వంకాయలు కట్ చేసుకుని ఉప్పులో వేసుకుంటే కొంచెం కూర అనేది కండ్ర లేకుండా ఉంటుందండి. దానికోసం వంకాయలు అలా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక కడాయిలో వేసుకుని ఆయిల్ వేసుకుని వేగాక తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్నాక అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి. దానిలో కొబ్బరి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి కలిపి మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ను కూరలో వేసుకోవాలి. మనం తీసుకున్న పేస్ట్లో పచ్చిమిర్చి కూరకు సరిపడా కారం ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా మనం దానిలో ఎండు కారం వేయమండి. అందుకనే ఈ కొబ్బరి మసాలాలో మనం సరిపడా పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలి. ఈ కూరలో వేసుకునే మసాలాకి 1 ఇంచు అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటే మసాలా రెడీ అవుతుందండి. ఈ మసాలాతో ఇంకా బంగాళదుంప కూర కూడా ఇలానే చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఎప్పుడూ ఒకలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ మసాలా వేసిన తర్వాత బాగా మగ్గాలి. మూత పెట్టుకుని మగ్గించుకొని కూర రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో రుచిగా ఉండే వంకాయ మసాలా కూర రెడీ అండి. మన ఛానల్లోని వీడియోస్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.